తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి, రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో, రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, మకర రాశి, మరి మకర రాశి వారికి గురువు అనుగ్రహం ఎలా ఉండబోతోంది? వాస్తవంగా ఏంటంటే పర్లేదు, ఏళ్ళనాటి సెల్ నుంచి పూర్తిగా మనం బయటపడిపోయాం. ఒకవేళ రివర్స్ వచ్చినా కూడా మనకి ఎలాంటి పరిస్థితి లేదనేది కొంత ఆనందంలో ఉన్నారు వీళ్ళు. పైగా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మరి ముందుగానే మళ్ళీ గురువు యథాస్థితికి మళ్ళీ వచ్చేస్తున్నారు కాబట్టి జూన్ వరకు అసలు ఈ 3-4 నెలలు ఎలా ఉంటుందండి వారికి? మకర రాశి చూసి చెప్పుకుంటే మీరు చెప్పిన విధంగా
మీకు కూడా చాలా జ్యోతిష జ్ఞానం ఉంది మా లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి గురుగారు అలా ఉంటే మాకు బాగుంటుందండి. అంటే బేసిక్ క్వశ్చన్లు అడగకుండా అడిగి కూర్చోకుండా కొంత తెలుస్తుంది. ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఈ రాశికి ఎలా ఉంది అలా ఉంది అంటే మాకు ఇంకా క్యూరియాసిటీ వచ్చి ఇంకా పైకి వెళ్తాం. మీరు చెప్పిన విధంగా బాగున్న రాసుల్లో మకర రాశి ఒకటి. ఓ బాగున్న 12 రాశులు 2020-25లో నుంచి 2026 2027 మధ్య వరకు ఈ 2.5 సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. కారణం ఏంటంటే ఈ రాశికి అన్ని గ్రహాల్లో బాగా పీడించి ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే శని. అలాంటి శని వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఇంకా ఏముంటది చెప్పండి, ఇంకా అంతే అంతకన్నా ఏం కదండి. కావాలి. అంతే, ఇంకేం కావాలండి. నిజం. అందుకని మీరు చెప్పిన విధంగా మిగతా గ్రహాలు కొన్ని అటు ఇటు ఉన్నా కానీ చక్కగా వెళ్తూ ఉంటారు. అయితే గురువు వీళ్ళకి లాస్ట్ 3 months రెట్రోగేట్ వాపస్ వెళ్ళిపోవడంతో బాగానే ఉంది, పెద్ద ఇబ్బంది ఈ రాష్ట్ర వాళ్ళైతే ఏం పడలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు నార్మల్గా రుజు మార్గంలోకి వస్తూ ఉండటంతో కొన్ని ఛాలెంజెస్ అయితే వీళ్ళకు ఉంటాయి. అయితే ఇది గురువు టోటల్గా ఇది నీరు ఉంటారు కాబట్టి అండి, వీళ్ళు 9 months ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. 3 months అయితే పెద్ద ఇబ్బంది ఏం పడలేదు. వచ్చే 3 months కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏ విధంగా అంటే మనకి ఫస్ట్ మనకి క్లాసికల్ టెక్స్ట్ ఏమని చెప్తారంటే ధారాపుత్ర విరోధచ్చ, అంటే భార్యతోటి పుత్రులతోటి భేదాభిప్రాయాలు వస్తాయి. చాలా మంది కంప్లైంట్ చేయడం, మా అబ్బాయి నా మాట ఎండు, చాలా నాటి, నేనేదో చేయాలనుకుంటే ఇంకోటి చేస్తారు, నేనేదో చాలా హార్డ్ వర్క్ చేసుకుని డిసిప్లిన్ ఇక్కడ దాకా వచ్చాను, మా అబ్బాయి విషయంలో చూస్తే ఏ మాత్రం డిసిప్లిన్ కనపడటం లేదు కదా, ఆ ఫోన్లు చూసుకుంటే ఎటు ఉంటాడో నాకే అర్థం కాదు, మీకు కన్ఫ్యూజను. ఈ క్వశ్చన్లు మకర రాశి వాళ్ళని నీకు చాలా వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఏదో వస్తారు, ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తూ ఉంటా, బాగలేదా ఎందుకు లేదు నాకు చూపించుకోండి. అందులో మీ ఏజ్ 35 to 45 ఉందా, ఇంకా ప్రోగ్రెసివ్ ట్రాక్లో ఉండాలి. ఎందుకంటే అప్పటికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్కి వెళ్తారు, కానీ కెరీర్ మీద ఎక్కడన్నా బ్లాక్ అయ్యి ఆగిపోయిందా ఒకసారి ఖచ్చితంగా చూపించుకోమని చెప్తాను నేను. ఎందుకంటే అందులో శాపాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి, చిన్ని రెమెడీస్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటాను. చాలా ఛాలెంజింగ్గా చేసి మాట్లాడుతూ ఉంటాను ఈ రాశి గురించి. అందులో ఫస్ట్ టెన్షన్గా యూఎస్ నుంచి ఇండియా రావాలి, లేదంటే అటు వెళ్ళాలి, వాళ్ళ డౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు మకర రాశి వాళ్ళ ఫోకస్ పిల్లల మీద పోవటం ఎక్కువగా నేను గమనిస్తూ ఉన్నానండి. ధారాపుత్ర విరోధచ్చ, అంటే పుత్రులతోటి భార్యతోటి ఏదో సంథింగ్ గడగడ అయిపోయేసి ఇలాంటి క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉంటారండి. నిన్న 2 days బ్యాక్ కూడా ఒకవేళ మా అబ్బాయి మీ బాబు వయసు ఎంత, సార్ 12 సంవత్సరాలకి ఏముంటుందండి నేను అంతే కదా. నేను అదే చెప్తాను. గరికపాటి నరసింహారావు గారు ఒక చిన్న వీడియో ఉంటుంది నా దగ్గర, చిన్న వీడియో చాలా నాకు బాగా నచ్చింది అనమాట. అది చెప్పిన మాట వినని వాడిని పుత్రుడు అంట, చెప్పిన మాట వినట్టు నటించేది కూతురు అంటే. అది చూడండి ఆ మహానుభావుడు, అందుకని అన్ని అవార్డులు అన్నీ వస్తాయి అంటే బాగా చెప్పడం వల్ల. కానీ ఆ ఒక్కటి నా దగ్గర మాత్రం మొబైల్లో పెట్టుకొని ఎవరైనా పిల్లల గురించి అడిగితే ముందు అది ఫార్వర్డ్ చేస్తాను, తగనవుతారండి అది చూసిన తర్వాత. అందుకని ధారాపుత్ర విరోధచ్చ, భార్యతో పిల్లలతో ఇంకా అది స్వజనే కలహ, అంటే పక్కన ఉన్న వాళ్ళతో ఇట్లా చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అండి మకర రాశి వాళ్ళకి. వీళ్ళకి ఒక్క విషయం చాలా గుర్తుపెట్టుకోవాలండి, చోర అగ్ని నృప భీతిచ్చ. ఈ టైంలో అగ్ని ప్రమాదాలు జరగటం కానీ, జ్యువెలరీ పోగొట్టుకోవటం కానీ. నా వీడియో విని ఒక ఆమె యుఎస్ నుంచి ఫోన్ చేసింది, వాళ్ళ బంధువులు ఎవరో గోల్డ్ జ్యువెలరీ ఏదో మొత్తానికి ఇచ్చారు పాపం, అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో ఇల్లు మొత్తం పగలగొట్టి జ్యువెలరీ ఎత్తుకుని పోయారండి. వాళ్ళకి సేఫ్టీ బాక్స్ ఒకటి ఉంటుంది, ఆ బాక్స్లో ఎప్పుడు వెళ్ళిపోయారు బాబోయ్. చోరాగ్ని రూప భీతిచ్చ, రాజుల వల్ల గవర్నమెంట్ ఆఫీసుల వల్ల వీళ్ళకి భయం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది మేనేజబుల్గా సిచ్యువేషన్లో ఉంటారు, ఎందుకంటే మకర రాశి వాళ్ళు కాబట్టి ఆల్రెడీ చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన అపవాదులు వీళ్ళ మీద వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. మనకు పురాణాల్లో ఏం చెప్తారు, ఒక స్టోరీ కూడా చెప్తారు. ఒక స్టోరీ చెప్తారు, సత్యముని అని ఒక మహర్షి ఉండేవాడంట. ఆయన రాజు దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన ఆస్థానంలో ఆ ప్లేస్ అంతా ఇచ్చారు, చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ ఆయన సరదాగా అందరికి ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండి రాత్రిల పూట ఆయన ఎందుకు ఒకసారి సరదాగా తిరుగుదాం ఎలా ఉంటుందని తిరిగాడంటండి. ఆ రోజు రాత్రి పూట రాణి గారి జ్యువెలరీ మిస్ అయిపోయింది. చూసిన వాళ్ళు బట్టలు చెప్పారు ఈ ముని తిరుగుతూ ఉన్నారని చెప్పేసి. ఈ రాజుగారికి ఎన్ని మీద డౌట్ వచ్చేసి పనిష్ చేస్తాడు. ఉదయం పూట తీసుకెళ్ళిపోయి ఏదో సంథింగ్ ఇబ్బందులు పెట్టేస్తారు, సాయంత్రానికి తెలిసిద్ది ఆ జ్యువెలరీ ఉంది ఎక్కడ మళ్ళీ మిస్ అయిపోయి దొరికినాయి అని చెప్పేసి. చూడండి ఆయన మీద అంత పెద్ద ముని మీద అపవాదం వచ్చేసి పనిష్మెంట్ అయిపోయింది. అంటే వీళ్ళు చెయ్యని తప్పులకి, లేదంటే వీళ్ళకి సంబంధం లేని దానికి, లేదంటే ఏదో ఒక పని వృధా పని ఒకటి ఏదో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ విధంగా లేకపోయినా కానీ పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వటమో ఏదో ఒకటి చేసుకొని ఆయన తలనొప్పి పోయిందని చెప్పేసి పంపించి ఇచ్చేసి ఒక ఎక్కువగా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారండి. ఇది మాత్రం ఒకటి, మిగతా అన్ని విషయాలు బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఒకటి కాస్త మరి
ఈ భయాలు కూడా ఉండొద్దు, వీటి నుంచి బయటపడాలి అని అంటే గనక ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? ఒకటి, వీళ్ళు యోగా చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి హఠ యోగా, ప్రాణాయామ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి వీళ్ళకి. ఎందుకు ప్రాణాయామం అంటే హయ్యర్ లెవెల్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకి వస్తూ ఉంటుందండి. రెండోది, ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా ఎక్కువగా వీళ్ళు తనను మౌల్డ్ చేసుకోవటం ఉండటం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈ రాశి వాళ్ళు కనుక కుదిరితే, అంటే ఆల్రెడీ ఏదైనా మంత్రం కనుక వచ్చుంటే ఈ టైంలో మంత్రాలు ఎక్కువగా చాంట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా గాయత్రి మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇన్ కేసు ఎవరికైనా ఇనిషియేషన్ అయ్యి ఉండి దీక్ష తీసుకొని ఉండి కనుక గాయత్రి మంత్రం కనుక త్రికాల సంధ్యావందనం, సూర్య నమస్కారం ఎక్కువగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. యాజ్ యూజువల్గా గుడికి సంబంధించిన మేధా దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, తర్వాత చాలా మందికి ఇంకొక సజెషన్ ఏమి ఇస్తానంటే మకర రాశి వాళ్ళకి టైం బాగుంది కాబట్టి తిరుపతి వెళ్తుంటారు చాలా మంది. మకర రాశి వాళ్ళు ఇన్ని కేసు కనుక తిరుపతి వెళ్తే, తిరుపతి నుంచి లడ్డు కౌంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ హయగ్రీవ స్వామి అని ఒక టెంపుల్ ఉంటుందండి. వైట్ కలర్ లో ఉంటుంది. నాకు చాలా బాగా ఇష్టమైన గుడి అనమాట. అక్కడ మనకి వరాహస్వామిని చూడడానికి కూడా వెళ్తూ ఉంటారు అనమాట. కారణం అనమాట ఈశాన్యం దిక్కులో ఉంటుంది అనమాట. అక్కడ హయగ్రీవ వెళ్ళాలి పైకి. కరెక్ట్ అండి. అక్కడ గనక వీళ్ళు గనక కూర్చొని అక్కడ హయగ్రీవ శ్లోకం ఒకటి ఉంటుంది. 108 సార్లు గనక ఆ శ్లోకం గనక చదివితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూర్చొని అద్భుతం అండి. దే ఫీల్ లాట్ ఆఫ్ ఆరో అండి. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ ఉంటుంది అనమాట. హయగ్రీవ స్వామి చిన్న శ్లోకం ఒకటి ఉంటుంది. ఓకే, జ్ఞానానందమయం దేవం అని చెప్పేసి ఆ చిన్న శ్లోకం ఉంటుంది. అది 108 సార్లు కనుక వెళ్ళి కూర్చొని చదివగలిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందులో కామెంట్లో పెట్టమంటే అమేజింగ్ ఉంటుంది. చక్కగా అక్కడ ఇక్కడ మాడవీధుల్లో గడుపుతారు. చక్కగా అలా కూర్చుని అక్కడ కూడా కాసేపు కూర్చుని ఇలా జపం చేసుకుంటే చాలు. వెంగమాంబాకి వెళ్ళే పక్కకే ఉంటుంది అటు ఇటువైపు కదా, వైట్ కలర్ లో ఉంటుంది. చూడండి వాళ్ళు అంతా పెయింట్ కూడా ఎలా చేశారు వైట్ కలర్ లో. చాలా బాగుంటుంది. బాగుంటుంది. అక్కడ బోర్డు మీద రాసి ఉంటుందండి. నిజంగా అది గనక చేయగలిగితేనండి అమేజింగ్ అండి వాళ్ళకి. ఇది చక్కటి పరిహారం. చాలా మంది ఇప్పుడు ఎలాగో తిరుపతి వెళ్లే వాళ్ళు ఉంటారు, వెళ్ళినప్పుడు అక్కడ హయగ్రీవ స్వామి అంటే గురువు తత్వానికి సంబంధించింది కదండి. బాగుంటుంది, పవర్ఫుల్ రెమెడీ. చాలా చక్కటి పరిహారం ఇదైతే. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి.